గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు మ్యాండ్రూస్ అకాడమీ. ఈరోజు మనం శ్రేష్ఠ స్కూల్స్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. శ్రేష్ఠ స్కూల్స్ అంటే ఏంటి, అసలు అవి ఎవరు చేశారు, వాటి గురించి ఏంటి, ఓవర్ వ్యూ ఆఫ్ శ్రేష్ఠ స్కూల్స్ గురించి చూద్దాం. శ్రేష్ఠ అంటే స్కీమ్, ఇదొక స్కీమ్ అండి. స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ కోసం ఇదొక స్కీమ్ తయారు చేశారు. స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్లో ఉన్న విద్యార్థుల కోసం, ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. సో ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఇది ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాకుండా ఈ శ్రేష్ఠ స్కూల్స్ అనేవి మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్, న్యాయశాఖ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ. సో వాళ్ళు ఈ స్కూల్స్ అనేది అప్లై చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే ఒక మన సంస్థ ఉంటుందండి, ఒక మినిస్ట్రీ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో. వాళ్ళు వచ్చేసి ఈ స్కూల్స్ అనేవి వీటన్నిటిని మన కోసం పెట్టారు. సో ఈ స్కూల్స్ అనేవి మనం రన్ చేసేటప్పుడు ఎవరు రన్ చేస్తున్నారు, ఎలా రన్ చేస్తున్నారు అనేది మనం క్లియర్గా చూస్తే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాదండి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు ఈ స్కూల్స్ అనేవి రన్ చేస్తున్నారు. వీళ్ళ స్కీమ్ ఏంటంటే, చాలామంది హై స్కూల్కి వచ్చినాక విద్యార్థులు అనేది డ్రాప్ అవుట్స్ అవుతున్నారు. వయసు కారణంగా కావచ్చు, ఇంట్లో ఉన్న పరిస్థితుల కారణంగా కావచ్చు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కావచ్చు, మన దగ్గర ఉన్న ఆస్తులు కానీ, డబ్బు కానీ, వీటి వల్ల కావచ్చు, స్కూళ్ళు దూరం ఉండటం వల్ల కావచ్చు, అలా ఉండటం వల్ల మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వాళ్ళు ఈ స్కీమ్ని తయారు చేసి, ఈ స్కీమ్లో వాళ్ళు ఏం చేశారు అంటే, సో దీన్ని ఎంతవరకు మార్చాలి, ఏం చేయాలి, సో హై స్కూల్లో కొన్ని టార్గెటెడ్ ఏరియాస్లో, కొన్ని ఏరియాస్లో ఉన్న డ్రాప్ అవుట్ రేట్ ఎక్కడైతే తగ్గిపోతుందో ఆ డ్రాప్ అవుట్ రేట్ అనేదాన్ని మనం క్లియర్గా చేసుకోవడానికి, ఆ డ్రాప్ అవుట్ రేట్ అనేది కంప్లీట్గా ఓకే చేసి అందరూ బాగా చదువుకోవాలి, 100% విద్య రావాలి అన్న ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వాళ్ళు ఈ స్కూల్స్ అనేవి పెట్టారు. శ్రేష్ఠ స్కూల్స్లో మీకు అడ్మిషన్స్ వచ్చేసి, శ్రేష్ఠ స్కూల్స్లో ప్రతి ఒక్క అడ్మిషన్ కేవలం 9వ తరగతికి లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి మాత్రమే ఉంటుందండి. సో 8వ తరగతి చదివే విద్యార్థులు లేదా 10వ తరగతి చదివే విద్యార్థులు మాత్రమే ఈ శ్రేష్ఠ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయగలరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇది రాసేవాళ్ళు కంపల్సరీలీ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. సో పల్లెటూరుల నుంచి ఉండాలండి. మీ ఆధార్ కార్డ్ అడ్రస్ అనేది పల్లెటూరు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకే ఇందులో ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో వాళ్ళు మాత్రమే ఎక్కువగా చదువుకోవడానికి ఇందులో ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు 9th క్లాస్ ఎగ్జామినేషన్కి అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అయితే ఉంటుంది. 9th క్లాస్ ఎగ్జామినేషన్లో, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అసలు ఇందులో స్టడీ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకుంటే, ఇందులో ఎగ్జామ్ వచ్చేసండి సరిగ్గా 3 గంటల ఎగ్జామ్ ఉంటుంది, 180 నిమిషాలు, 3 hours or 180 minutes ఎగ్జామినేషన్, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇందులో 100 క్వశ్చన్లు అయితే ఉంటాయండి. ఒక్కొక్క క్వశ్చన్కి గాను 4 మార్క్స్ ఉంటుంది. సో మొత్తం 400 మార్క్స్కి అయితే ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇది పూర్తిగా ఓఎంఆర్ ఎగ్జామ్, పెన్ అండ్ పేపర్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్. దీని ఎగ్జామినేషన్ కూడా శ్రేష్ఠ.nta.nic.in ఈ వెబ్సైట్లో దీని డీటెయిల్స్ అనేవి మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి 100 క్వశ్చన్లు, ఒక్కొక్కటే 4 మార్కులు, 400 మార్కులకు ఉంటుంది. మొత్తం ఓఎంఆర్లోనే ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఇందులో ఉండదండి. ఏ విధమైన నెగిటివ్ మార్కింగ్ కూడా ఇందులో లేదు. సో మీరు అన్ని క్వశ్చన్స్ దర్జాగా అటెంప్ట్ చేసేయచ్చు. రాంగ్ అయితే రాంగ్ అవుతుంది, రైట్ అయితే 4 మార్కులు వస్తాయి, ఎయిదర్ 4 or 0 కంప్లీట్లీ. సో ఇందులో ఈ 100 మార్కులకు గాను ఎక్కడెక్కడ ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ఎంతెంత క్వశ్చన్స్ ఉంటాయి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్గా అందరూ ఇచ్చినట్టే ఇందులో మ్యాథమెటిక్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ. ఆ తర్వాత సైన్స్ ఆర్డర్లో ప్యాటర్న్లో వచ్చేసి సైన్స్ ఉంటుంది, ఆ తర్వాత సోషల్ ఉంటుంది, ఆ తర్వాత జీకే ఉంటుంది. మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, జీకే. మ్యాథమెటిక్స్లో వచ్చేసి 35 క్వశ్చన్లు ఉంటాయి, సైన్స్లో వచ్చేసి 20 క్వశ్చన్స్, సోషల్లో వచ్చేసి 25 క్వశ్చన్స్, అండ్ జీకేలో కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయండి. సారీ, మ్యాథమెటిక్స్లో 30 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. మ్యాథమెటిక్స్లో 30 క్వశ్చన్స్,
సైన్స్లో 20 క్వశ్చన్స్, సోషల్లో 25 క్వశ్చన్స్, జీకే 25 క్వశ్చన్స్. సో ఇందులో మీరు చూసుకుంటే దీనికి గాను 120 మార్కులకు ఉంటుంది. సైన్స్లో వచ్చేసి 20x4, ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్కులు, 80 మార్కులు. ఇది వచ్చేసి 100 మార్కులు, ఇది కూడా 100 మార్కులకు ఉంటుంది, సోషల్ అండ్ జీకే. సో మన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా 30 క్వశ్చన్లు 120 మార్కులు, 20 క్వశ్చన్లు 80 మార్కులు, సోషల్, ఈ 4 రకాల క్వశ్చన్స్ ఈ ఆర్డర్ ప్యాటర్న్లో ఉంటాయి. పేపర్ వచ్చేసి మీకు కంప్లీట్లీ ఎయిదర్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో ఇది ఆల్ ఇండియా వైడ్ ఎగ్జామ్ కాబట్టి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది పేపర్ వచ్చేసి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. అండ్ క్వశ్చన్స్ వచ్చేసి కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద సిలబస్ ఆఫ్ ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్. ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ ఏదైతే ఉంటుందో అందులో ఉన్న సిలబస్లో నుంచే మీకు ఎన్సీఆర్టీ సిలబస్, ఈ 8వ తరగతి ఎన్సీఆర్టీ సిలబస్లో నుంచే మీకు ఈ 9వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది క్లియర్గా చెప్తారు. సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఈవెన్ ఇంటర్మీడియట్కి కూడా ద వెరీ సేమ్ ప్యాటర్న్. ఇంటర్మీడియట్కి కూడా 3 hours 180 minutes యాజ్ యూజువల్. 100 క్వశ్చన్స్, ఒక్కొక్కటి 4 మార్కులు, 400 మార్క్స్. అండ్ సేమ్ వే మ్యాథ్స్కి 30 క్వశ్చన్స్, సైన్స్కి 20, సోషల్కి 25 అండ్ జీకేకి 25. సో సేమ్ వే ఇక్కడ కూడా 120 మార్క్స్, 80 మార్క్స్, 100 మార్క్స్, 100 మార్క్స్. సో 11th క్లాస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇదే ఉంటుంది. కాకపోతే ఇందులో 10th క్లాస్ ఎన్సీఆర్టీసీ బుక్స్లో ఉండే సిలబస్ మాత్రమే ఇందులో ఈ ఎగ్జామ్కి అనేది కన్సిడర్ చేయబడుతుంది. ఇది కూడా ఓఎంఆర్ ఎగ్జామేనండి, ఇది కూడా ఓఎంఆర్ బేస్డే. సో మన పిల్లలకి చిన్నప్పటి నుంచే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్స్ కానీ ఇప్పుడు వచ్చే ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్టులు కానీ రాయడానికి దానికి సంబంధించిన ప్రాక్టీస్ అనేది ఇవ్వడానికి మ్యాండ్రూస్ అకాడమీ తరఫున మనం ఓఎంఆర్ ఫిల్లింగ్ ఎలా చేయాలి, దానితో పాటుగా మనం ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ వస్తే ఎలా రాయాలి, వీటన్నిటి గురించి కూడా మనం క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందామండి. సో ఇప్పుడు మనం ఆలోచించుకుంటే అసలు ఏం రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఈ శ్రేష్ఠకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటి. మినిమం 60% పాస్ పర్సంటేజ్ అనేది మినిమం ఉండాలండి. పాత టైంలో, పాత టైంలో నేను ఎందుకు అంటున్నా అంటే మిగతా ఇప్పుడు 8వ తరగతి చదివే వాళ్ళు 9వ తరగతికి రాసేస్తారు. సో ఈ 8వ తరగతిలో అప్పుడు వరకు జరిగిన ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అందులో 60% క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే ఉండాలి. అలాగే ప్రీవియస్ క్లాసెస్లో కూడా 60% క్వాలిఫికేషన్ మార్క్స్ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ పేరెంట్స్, స్టూడెంట్స్, ఇది రాసే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసి ఖచ్చితంగా 2.5 లక్షల కంటే తక్కువ ఉండాలండి. 2.5 lakhs కంటే తక్కువ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉండాలి క్లియర్గా. సో వీళ్ళకి మాత్రమే ఈ అర్హత ఉంది. ఇర్రెస్పెక్టింగ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ ఏవి పట్టించుకోకుండా, క్యాస్ట్ గురించి రిలీజియన్ గురించి ఏది మాట్లాడకుండా ఈ విధంగా 2.5 lakhs ఇన్కమ్ కంటే తక్కువ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అండి. 8th క్లాస్ నుంచి 9th క్లాస్కైనా 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కైనా ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. సో ఇలాంటి వాళ్ళు రాయొచ్చు. అండ్ దీనికోసం వచ్చేసి మీ ఆధార్ కార్డు కానీ, మీ సోకాల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రతి ఒక్క డేటా అప్ టు డేట్ ఉండాలండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్కమ్ ఖచ్చితంగా 2.5 లక్షల కంటే తక్కువ ఉండాలి. అండ్ ఆ సర్టిఫికేట్ అనేది అప్ టు డేట్ ఉన్నదే మెన్షన్ చేయాలండి అప్లికేషన్లో. దీనికి సంబంధించిన అప్లికేషన్స్, వెబ్సైట్స్ అవన్నీ మన మ్యాండ్రూస్ అకాడమీ ద్వారా అయితే చెప్పడం జరిగింది. మన మ్యాండ్రూస్ అకాడమీ ఇందులో shrestha.nta.nic.in, shrestha.nta.nic.in అనే వెబ్సైట్లో ఈ డేటా అనేది క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించిన డేటా, ఈ శ్రేష్ఠ ఎంట్రన్స్ స్కూల్స్కి ఎక్కడెక్కడ ఎగ్జామ్ రాయాలి, ఎలా సీట్ తెచ్చుకోవాలి, ఇందులో ఉండే సిలబస్ ఏంటి, మనం ఎక్కడ లేనిదంతా చదువుతాం. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనగానే ఎక్కడెక్కడో ఉన్న విషయాలు, ఏవేవో విషయాలు చదువుతాం. కానీ మీరు క్లియర్గా గమనించుకుంటే ఎప్పుడైతే ఒక ఎంట్రన్స్ టెస్ట్కి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడైతే ఎంట్రన్స్ టెస్ట్ కోసం కావాల్సిన డేటా అనేది ఇస్తుందో, పలానా తారీఖున ఎగ్జామ్ అనేది ఇస్తుంది, పలానా లాస్ట్ డేట్ అప్లికేషన్కి అనేది ఎలాగైతే ఇస్తుందో దానితో పాటుగానే మీకు అక్కడ సిలబస్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారండి. సో అందులో ఉన్న సిలబస్ వరకు కరెక్ట్గా చదువుకుంటే చాలండి. ప్రతి సంవత్సరం ఆ సిలబస్లో చిన్న చిన్న వేరియేషన్స్, కొంచెం మార్పులు మాత్రమే ఉంటాయి. మీరు అనుకున్న ఎక్కువ మార్పులు ఉండవు. అండ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లోంచి చదువుకోమన్నారు కదా అని చెప్పి ప్రతి మూల, ప్రతి చివర చదవాలి, ఖచ్చితంగా కావాలి అంటే ప్రతి ఒక్కళ్ళ వల్ల అయ్యే పని కాదు. కానీ అందులో ఆ సిలబస్ బ్రౌచర్లో, ఆ ఓవర్వ్యూలో, ఆ ప్రెస్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో ఏదైతే ఉంటుందో సిలబస్
ఆ చాప్టర్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు చదవగలరండి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మన మ్యాండ్రూస్ అకాడమీ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అలాగే మన మ్యాండ్రూస్ యాప్లో కూడా దీనికి సంబంధించిన డేటా, దీనికి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించిన విశేషాలు ఇవన్నీ క్లియర్గా చెప్పటం అయితే జరిగింది. దానికి కావాల్సిన డేటా కూడా అందులో ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. దానికి కావాల్సిన సిలబస్, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాంతో పాటు ఏమేం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, టాపిక్ వైజ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో కీప్ సబ్స్క్రైబింగ్ టు మ్యాండ్రూస్ అకాడమీ. అండ్ మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9490357164. మీకు ఇలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ గురించి ఏ విధమైన డౌట్లు ఉన్నా, ఎలాంటి విషయాలు ఉన్నా, ఏం జరుగుతున్నా దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ నెంబర్ ద్వారా ఇవ్వబడుతుంది. లేదా మన మెయిల్ ఉంటుందని, మన మెయిల్ ఐడికి కాంటాక్ట్ చేయొచ్చు. మీరు మన యూట్యూబ్ ఛానల్ లింక్ దగ్గరే మన మెయిల్ ఐడి కూడా ఉంటుంది. లేదా మీరు యూట్యూబ్ కామెంట్లో మీకు కావాల్సిన డేటా అడిగినా కూడా దాని విధంగా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో కీప్ సబ్స్క్రైబింగ్ టు మ్యాండ్రూస్ అకాడమీ అండ్ స్టే క్వైట్.